ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఎండా వాన లెక్క చేయకుండా జనం ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో రాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 81.69% మేర పోలింగ్ నమోదైంది. ఈవీఎంల ద్వారా 80.59% పోలింగ్ రికార్డైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.10% నమోదయ్యాయి. 2019 ఎన్నికల నాటి కంటే కూడా 2024 ఎన్నికల్లో 1.84% మేర పోలింగ్ నమోదైంది. ఇక అత్యధికంగా ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 87.09% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా విశాఖ జిల్లాలో 68.63% పోలింగ్ రికార్డైంది. ఇక ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఎండావాన లెక్క చేయకుండా జనం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక సోమవారం జరిగిన ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో రాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రోజా మీరు చెప్పినట్లుగానే ఏపీలో రికార్డు స్థాయిలోనే పోలింగ్ నమోదైన సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే నెమ్మదిగా ఓటర్ టర్నౌట్కి సంబంధించిన లెక్కలు ఒక కొలిక్కి వస్తున్న సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మనకి పోస్టల్ బ్యాలెట్తో కలుపుకుని మనకి అందుతున్న సమాచారం మేరకు ఈసీ ప్రస్తుతానికి ఓటర్ టర్నౌట్ యాప్లో వచ్చిన సమాచారం మేరకు చూస్తూ ఉంటే 81.69 అంటే దగ్గర 82% మేర పోలింగ్ నమోదైనట్లుగా అధికారికంగా ప్రకటించినట్లుగా కనిపిస్తుంది. ఈవీఎంల ద్వారా పోలైన ఓట్ల విషయానికి వచ్చేసరికి 80.59% మేర పోలింగ్ నమోదైంది. ఇక పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.10% మేర పోస్టల్ బ్యాలెట్ నమోదైంది. మొత్తంగా చూస్తూ ఉంటే 2024 సార్వత్రిక ఎన్నికలకి 81.69% మేర పోలింగ్ నమోదైనట్లుగా ఈసీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడవలసిన పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ కూడా ఏపీ ఏర్పడిన తర్వాత కావచ్చు, ఉమ్మడి ఏపీలో కావచ్చు, ఈ స్థాయిలో పోలింగ్ నమోదైన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈసీ వర్గాలు చెప్తున్నాయి. ఒక విధంగా 82% చేరువలో అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి మరింత ఎక్కువగా పోలింగ్ నమోదు చేస్తామని ఈసీ టార్గెట్గా పెట్టుకుంది. దానికి అనుగుణంగా 82% వరకు పోలింగ్ నమోదు చేయాలనే అభిప్రాయానికి వచ్చింది. దానికి అనుగుణంగా ఆ ప్రణాళికలు రచించుకుంది. సో అంటే పూర్తి స్థాయిలో 82% కాకపోయినా కొన్ని డెసిమల్స్ను పక్కన పెడితే దాదాపు 82% వరకు పోలింగ్ నమోదైనట్లుగానే భావించవచ్చు. సో ఇక జిల్లాల విషయానికి వచ్చేసరికి అత్యధికంగా ప్రకాశం, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. ఇక విశాఖపట్నం జిల్లాలో అత్యల్పంగా పోలింగ్ శాతం నమోదైంది. ఇక జిల్లాల వారీగా పోలింగ్ శాతాల విషయానికి వచ్చేసరికి అల్లూరు జిల్లా 70.20, అనకాపల్లి 83.84, అనంతపురం 81.08, అన్నమయ్య 77.83, బాపట్ల 85.15, చిత్తూరు 87.09, కోనసీమ 83.84, తూర్పుగోదావరి జిల్లా 80.93, గుంటూరు 78.81, అలాగే కాకినాడ 80.31, కృష్ణా 84.05, కర్నూలు 78.42, అలాగే నంద్యాల 82.09. సో ఈ విధంగా దాదాపు మెజారిటీ జిల్లాలు 80%కి పైగా, దాదాపు 10-12 జిల్లాల్లో 80%కి పైగా పోలింగ్ నమోదైన ప్రక్రియ చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో అంటే ఫైనల్ ఫిగర్స్ అయ్యేసరికి ఇంకొన్ని స్వల్పంగానైనా సరే ఇంకొన్ని మార్పులు చేర్పులు పోలింగ్ శాతంలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రోజా. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.